వెల్కమ్ టు SRM ట్యూటర్స్. ఈ వీడియోలో మనం 10th నవంబర్ నుండి 16th నవంబర్ వరకు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల మరియు సమాధానాలు తెలుసుకుందాం. ఐక్యరాజ్యసమితి జల సదస్సులో చేరిన దక్షిణ ఆసియాలో మొట్టమొదటి దేశం ఏది? బంగ్లాదేశ్. మినిట్ మ్యాన్ 3 ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. COP30 కోసం వాతావరణ స్థితి నవీకరణ నివేదికను 2025లో ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ వాతావరణ సంస్థ WMO. ఆర్మీ స్పోర్ట్స్ కాంక్లేవ్ 2025 ఇండియన్ ఆర్మీ ద్వారా ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. విజయవంతమైన కౌంటర్ డ్రోన్ అభ్యాసం వాయు సమన్వయ్ 2ను ఏ సంస్థ నిర్వహించింది? ఇండియన్ ఆర్మీ. ICA వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025లో గ్లోబల్ స్థాయిలో అగ్రస్థానాన్ని పొందిన భారతీయ సహకార సంస్థ ఏది? అమూల్. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించడానికి EPFOతో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ ఏది? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. భారతదేశంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవంను ఏ తేదీన జరుపుకుంటారు? నవంబర్ 9. తాజా IUCN గ్లోబల్ రివ్యూలో మంచి గుడ్ రేటింగ్ పొందిన భారతీయ ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది? కాంచన్గంగా జాతీయ ఉద్యానవనం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 8, 2025 నుండి ఏ 2 దేశాలకు తన పర్యటనను ప్రారంభించారు? అంగోలా మరియు బోట్స్వానా. ఇటీవలే 77 ఏళ్ల వయసులో మరణించిన జేమ్స్ వాట్సన్ ఎవరు? DNA డబుల్ హెలిక్స్ కనుగొన్న శాస్త్రవేత్త. వందేమాతరం 150 సంవత్సరాల సందర్భంగా స్మారక స్టాంపులు, నాణెం మరియు వెబ్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్రిస్మస్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? హిందూ మహాసముద్రం. భారతదేశపు 91వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? రాహుల్ VS. హీరో ఇండియా ఫిలాంథ్రఫీ జాబితా 2025లో అత్యంత దాతృత్వం కలిగిన దాత ఎవరు? శివ్ నాడార్ కుటుంబం. జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? నవంబర్ 11. 6G మరియు AI వంటి టెక్నాలజీల్లో పరిశోధన కోసం IIT బాంబే ఏ సంస్థతో MOUపై సంతకం చేసింది? టెక్ ఇన్. 30వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు COP30 ఎక్కడ ప్రారంభించబడింది? బెలేమ్, బ్రెజిల్. నవంబర్ 9, 2025న గౌహతిలో మొదటి ఎయిర్ షోను నిర్వహించిన IAF కమాండ్ ఏది? ఈస్టర్ ఎయిర్ కమాండ్. బహుభార్యత్వంపై అధికారికంగా నిషేధం విధించి బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది? అస్సాం. ISS ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన మొదటి వ్యక్తిగత పిస్టల్ షూటర్ ఎవరు? అనీష్ భాన్వాలా. మలబార్ 2025 విన్యాసంలో పాల్గొన్న భారత నౌకాదళ నౌక ఏది? INS సహ్యాద్రి. నవంబర్ 9, 2025న మరణించిన నేపథ్య గాయిక మరియు నటి ఎవరు? సులక్షణ్ పండిట్. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంను ఎప్పుడు పాటిస్తారు? నవంబర్ 8, 2025లో ఫ్లాష్ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు? డేవిడ్ సలే. నవంబర్ 10న ఢిల్లీలోని ఏ స్మారక చిహ్నం సమీపంలో కాలు బాంబు పేలుడు జరిగింది? ఎర్రకోట. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారిగా ఏ దేశంలో పర్యటించారు? అంగోలా. 11వ మిత్రశక్తి సైనిక విన్యాసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరుగుతోంది? శ్రీలంక. పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో వ్యక్తిగత ప్రపంచ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? సమ్రాట్ రాణా. పర్యాటక ప్రవేశ ఆంక్షల కారణంగా వార్తల్లో నిలిచిన కొణార్క్ సూర్యదేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరనోగ్రాఫ్ ఏ భారత అంతరిక్ష మిషన్ యొక్క ప్రాథమిక పేలోడ్? ఆదిత్య L1. గిరిజన వర్గాలపై దృష్టి సారించి పెద్ద ఎత్తున జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? గుజరాత్. టైఫూన్ ఫంగ్వాంగ్ను ఫిలిప్పీన్స్ స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారు? ఉవాన్. 15వ భారత వియత్నాం రక్షణ విధాన సంభాషణ నవంబర్ 10, 2025న ఎక్కడ జరిగింది? హనోయి. 64 ఏళ్ల వయసులో మరణించిన ఆంధ్రేశ్రీ ఏ రాష్ట్ర గీతాన్ని రచించారు? తెలంగాణ. భారతదేశపు ఏకైక పూర్తిస్థాయి విదేశీ వైమానిక స్థావరం ఐనీ ఎయిర్బేస్ ఏ దేశంలో ఉంది? తజికిస్తాన్. 2వ WHO సాంప్రదాయ వైద్య గ్లోబల్ సమ్మిట్ 2025 థీమ్ ఏమిటి? ఆరోగ్య శాస్త్రం మరియు ఆచరణలో సమతుల్యతను పునరుద్ధరించడం. రిస్టోరింగ్ బ్యాలెన్స్ ఇన్ ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నవంబర్ 2025లో బ్రహ్మశిరా సైనిక విన్యాసం ఎక్కడ జరిగింది? గుజరాత్. నవంబర్ 11, 2025న ప్రారంభమైన భారత్ వియత్నాం ఆర్మీ విన్యాసం పేరు ఏమిటి? విన్బ్యాక్స్. ప్రతి సంవత్సరం పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 12. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అక్టోబర్ 2025 నాటికి 16,000కు పైగా పిల్లలను రక్షించిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ నన్హే ఫరిష్తే. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? 9వ ర్యాంక్. మనోహర్ పరేకర్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ 2025ను ఎవరు అందుకున్నారు? డాక్టర్ సాయి గౌతమ్ గోపాల్ కృష్ణన్. ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 12.
ప్రపంచ దయ దినోత్సవం వరల్డ్ కైండ్నెస్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 13. బుకర్ ప్రైజ్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ద లోన్లీనెస్ కాఫ్ సోనియా అండ్ సన్నీ పుస్తక రచయిత ఎవరు? కిరణ్ దేశాయ్. 2025లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్స్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? శైలేష్ చంద్ర. భారత్, ఏ దేశం కలిసి నవంబర్ 2025లో సంస్కృత ఉత్సవాన్ని ప్రారంభించాయి? శ్రీలంక. గగన్యాన్ సిబ్బంది మాడ్యూల్ కోసం ప్రధాన పారాచూట్ పరీక్షను నిర్వహించిన అంతరిక్ష సంస్థ ఏది? ఇస్రో. నవంబర్ 2025న అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై రివర్ టెర్మినల్ను ఎవరు ప్రారంభించారు? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇటీవల జీఐ ట్యాగ్లు పొందిన టుంగ్ బుక్ మరియు పుంగ్ టాంగ్ పోలెట్ అనే సాంప్రదాయ వాద్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? సిక్కిం. స్వాతంత్ర సమరయోధుడు బిర్సాముండా జయంతిని ఏ తేదీన పాటిస్తారు? నవంబర్ 15. 2025లో హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? క్రికెటర్ షెఫాలీ వర్మ. 2026లో FIH హాకీ ప్రపంచకప్ను ఏ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి? బెల్జియం మరియు నెదర్లాండ్స్. 385 మర్రిచెట్ల తల్లిగా ప్రసిద్ధి పొందిన సాలు మరద తిమ్మక్కకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది? 2019. నవంబర్ 2025లో 42 రోజుల ప్రభుత్వ షట్డౌన్ను ముగించిన దేశాధ్యక్షుడు ఎవరు? యునైటెడ్ స్టేట్స్. డొనాల్డ్ ట్రంప్. హిందీ భాషకు బాల సాహిత్య పురస్కార్ 2025ను ఎవరు అందుకున్నారు? సుశీల్ శుక్లా. 44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ నవంబర్ 2025లో ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. భారతదేశంలో బాలల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? నవంబర్ 14. 2025లో భారతదేశంలో బాలల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్. ప్రతి బిడ్డకు ప్రతి హక్కు. నవంబర్ 2025లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రాకేష్ పాల్. భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఎనర్జీ సిటీగా ఇటీవల ఏ భారతీయ నగరం ప్రకటించబడింది? ఇండోర్. అంతర్జాతీయ గీతా మహోత్సవ్ 2025ను ఏ భారతీయ రాష్ట్రంలో నిర్వహించబడింది? హర్యానా. అక్టోబర్ 2025 కోసం ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సెనురాన్ ముత్తుస్వామి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ అవర్ వీడియో. Kindly share and subscribe.